హాయ్ ఫ్రెండ్స్. మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. స్టాక్ మార్కెట్ నిప్పు కణంలా తయారైందా? పాజిటివ్ స్టేట్మెంట్ అది. మీరు రెడ్ అని పెట్టారని అనొద్దు మళ్ళా. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా రిలయన్స్ యొక్క ఏజిఎం హైలైట్స్. రిలయన్స్ ఏజిఎం జరుగుతున్నప్పుడు స్టాక్ మార్కెట్లో వోల్టాలిటీ అనేది చూస్తున్నారు కదా. నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు జరుగుతూ ఉంది, ఎండింగ్లో ఉంది రిలయన్స్ ఏజిఎం. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఏజిఎం హైలైట్స్ ఏంటి? రిలయన్స్ బోనస్ అనౌన్స్ చేశారు. అలాగే ఇతరత్ర కీ హైలైట్స్ ఏంటి? రిలయన్స్లో మంచి ర్యాలీ రావడంతో నిఫ్టీలో మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది వచ్చింది అని చెప్పచ్చు. అలాగే మరి అలిగిన బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. అలాగే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లో ఫాల్ డౌన్కి కారణాలు ఏంటి? ఎన్విడియా ఫాల్ అనేది 7% ఆ అప్డేట్ చూద్దాం. ఐటీసీ స్టాకు పరిస్థితి ఏంటి? కేఈసీ ఇంటర్నేషనల్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ చూద్దాం. ఐటీసీలో మంచి ర్యాలీ, దానికి కారణాలు ఏంటి? సిడిఎస్ఎల్ చార్ట్లో కంటిన్యూగా ఫాల్ డౌన్ రీసెంట్ 4 సెషన్స్ నుంచి. మరి చార్ట్ స్టడీ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూద్దాం. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ రెండిట్లో కూడా మంచి ర్యాలీ వచ్చాయి. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ఏంటంటే న్యూ ఐపీఓ రాబోతుంది. ఈ అప్డేట్ వల్ల బజాజ్ స్టాక్స్లో ర్యాలీస్ వచ్చాయి. ఆ అప్డేట్ ఏంటో చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. మీరు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి స్క్రీన్ మీద మనం చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క చార్టు. మంచి బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్లోనే క్లోజ్ అవుతుంది. వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 3:15 అరౌండ్ అవుతుంది. ఇంకా 15 మినిట్స్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్, బిగినర్స్ కోసం చెప్తున్నాను, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ రేంజ్కి యావరేజ్ వాల్యూని క్లోజింగ్ వాల్యూ చేస్తారు. అంతేగాని 3:30కి ఏ నెంబర్ మీద ఉందో అది క్లోజింగ్ వాల్యూ అవ్వదు. 3 to 3:30 అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ రేంజ్ ఉంటుంది కదా, ఆ ట్రేడింగ్ రేంజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ యొక్క ట్రేడింగ్ని ఏంటంటే దానిలో యావరేజ్ వాల్యూని మార్కెట్ క్లోజింగ్ ప్రైస్గా వేస్తారనమాట. అంటే మార్కెట్లో మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చింది. ఎప్పటికైతే కనుక మన మార్కెట్లు మంచి జోష్మనే ఉన్నాయి, అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ అంతగా సపోర్ట్ చేయకపోయినా కూడా ఐటీ స్టాక్స్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, ఇతరత్ర సెక్టార్లు అన్నీ కూడా మేజర్గా సపోర్ట్ చేయడంతో ర్యాలీ వచ్చాయి. ఎస్పెషల్లీ బ్రేక్అవుట్ ఇలా హైయర్ లెవెల్లో నిలబడటానికి కారణమైతే రిలయన్స్ ఏజిఎం అని చెప్పచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్కి మళ్ళా వస్తాను. రిలయన్స్ యొక్క ఏజిఎం హైలైట్స్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఏజిఎంలో ఫస్ట్ పాయింట్, రిలయన్స్ ఏంటంటే బోనస్ ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 5th కన్సిడర్ చేస్తారనమాట. 1:1 రేషియో అంటే ఎవరికైతే రిలయన్స్లో సపోజు నాకు ఒక 200, 250 లేదా ఒక 300 షేర్స్ ఉన్నాయి అనుకుందాం, ఇంకొక 300 షేర్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. రిలయన్స్ బోనస్ ఇచ్చింది. లాస్ట్ ఎప్పుడు అంటే 2017లో 1:1 ఇచ్చింది, అంటే 1:1 రేషియోలో బోనస్. అలాగే 2009లో కూడా బోనస్ ఇచ్చిందంట. అది అంటే మనం చదువుకునే రోజులు కాబట్టి అప్పుడు నాకు అంత స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేదు అప్పుడు. 2017లో ఇచ్చింది, అది దగ్గరుండి చూశాను. అలాగే ఇప్పుడు కన్సిడర్ చేయబోతున్నారు అని అంటే ఆల్మోస్ట్ బోనస్ అనౌన్స్ చేసినట్లే. సెప్టెంబర్ 5th మనకి తెలుస్తుంది అనమాట. ఎవరికైతే రిలయన్స్లో క్వాంటిటీ ఉంటుందో వాళ్ళకి ఆ క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది. మరి కొత్తగా బోనస్ న్యూస్ వచ్చింది కదా, కొత్తగా ఈ బోనస్ని గ్రాబ్ చేద్దామని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి నేను చార్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది హైలైట్ చూడండి, జియో ఈజ్ డెవలపింగ్ ఏ సూట్ ఆఫ్ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అని చూడండి. ఇక్కడ ఏఐ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడారు. అలాగే జియో బ్రెయిన్,
సో మీరు మీటింగ్లో చూస్తే కనుక ఎలా ఆపరేట్ చేయొచ్చు, ఒక టీవీని ఎలా ఆపరేట్ చేయాలి, సో అలాంటివి చెప్పడం అనేది జరిగింది. ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులేస్తుంది, అటువైపు స్టెప్స్ వేస్తున్నారు. సో జియో బ్రెయిన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిందనమాట. అంటే వ్యక్తిగతంగా నేనైతే ఇలాంటి వాటన్నిటికీ అగైనెస్ట్. అంటే వీళ్ళు అలా వెళ్ళటం రిలయన్స్కి మంచిదే, యాజ్ ఏ షేర్ హోల్డర్గా మనకు కూడా మంచిదే, ఇన్వెస్టర్గా. సో మనకి బెనిఫిట్ అవుతుంది ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి వాటి వెళ్ళంటే. సో ప్రపంచానికి డేంజర్, అది నార్మల్గా చెప్తున్నాను అనమాట. ప్రపంచానికి డేంజర్ అది. అసలు ఈ వైఫై సిగ్నల్స్ అసలు 5G వల్లే మన కంట్రీలో ఏంటంటే చూడండి 5G వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో. చాలా కంట్రీస్లో మీరు చూసుంటే కనుక 5G బ్యాన్ ఉంది, ఎందుకంటే క్యాన్సర్లు వస్తున్నాయి అని చెప్పి అదనమాట. కాబట్టి నేనేమంటానంటే ఫోన్కి మనం అంత అంటే దాన్ని ల్యాండ్లైన్ లాగా వాడటం, ఎప్పుడో 1 అవర్ స్టేటస్లు రీల్స్ చూసుకోవటం అంతే. అలాగే నిద్రపోయేటప్పుడన్నా వైఫై కట్ చేయడం ఇట్లాంటివి మంచిది అని చెప్పి చెప్తానమాట. సో వీళ్ళు ఇలా డెవలప్ చేయడం అనేది రిలయన్స్కి మంచిదే. మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంది, షేర్ హోల్డర్ కాబట్టి మనకు కూడా మనీ ఇచ్చేది బెనిఫిట్ అవుతుందని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ పోస్టెడ్ రికార్డ్ టర్న్ ఓవర్ 10 lakh crore ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 24 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే సో ఎక్స్పోర్ట్స్ ఇండియా టోటల్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్లో ఏంటంటే 8.2% ఆక్యుపై చేసిందనమాట. సో ఫినాన్షియల్ ఇయర్ 24లో 2.99 lakh crore ఎక్స్పోర్ట్స్ అనమాట, అంత వర్త్. సో ఇవన్నీ కూడా ఏంటంటే హైలైట్స్గా చెప్పొచ్చు అనమాట. రిలయన్స్ సాధించిన ఘనత అని చెప్పచ్చు, అది హైలైట్ చేశారని చెప్పచ్చు. చూడండి సార్, లాస్ట్ ఇయర్ మనకి జియో ఫైనాన్స్ అంటే ఒకప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్లోనే కలిసిపోయి ఉంది కదా, దాన్ని సపరేట్గా ఏంటంటే డీలిస్ట్ చేశారు కదా. సపరేట్గా లిస్ట్ చేయడం అంటే డీలిస్ట్ చేయడం, దాని వాల్యూ అనేది అన్లాక్ అయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో జియో ఫైనాన్షియల్ అంటే ఇవాళ వాల్యూ చూస్తే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క వర్త్ అనేది 2.2 lakh crore అని చెప్పి చెప్తున్నారనమాట. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది కదా, సో అదనమాట. సో జేఎఫ్ఎస్ విల్ కంటిన్యూ టు క్రియేట్ ఎ గ్రేట్ వాల్యూ ఫర్ ద సొసైటీ అని చెప్పి చెప్తున్నారు. సో అంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ జేఎఫ్ఎస్ ఆల్సో అనేది రీసెంట్గా చెప్తూ ఉన్నదే. సో అది కూడా మళ్ళీ హైలైట్ చేసి చెప్పారు. చూడండి సార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో ఏజిఎంలో హైలైట్స్, ఈ బోనస్ కామెంట్లు కానీ ఇంకితరత్ర థింగ్స్ వల్ల కానీ ఏదైనా కానీ, సో ఏజిఎంలో హైలైట్స్ వల్ల పాజిటివ్ కామెంట్సే ఉండటం వల్ల ర్యాలీ వచ్చింది. సో మనం ఆల్రెడీ చార్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ర్యాలీ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, ఏదైనా షాక్ వస్తుందేమో అని. షాక్ వచ్చినా సర్ప్రైజ్ వచ్చినా, షాక్ వస్తే కింద పడేది, సర్ప్రైజ్ వచ్చింది కాబట్టి అంటే పాజిటివ్ థింగ్సే మాట్లాడారు కాబట్టి పైకి వెళ్ళిపోయింది. సో అయితే ఓవరాల్గా మనం ఈరోజు మాట్లాడింది కాదు ఇది, 30754 3110. సో మనం ఆల్రెడీ చెప్పాము అంటే ఈ పాజిటివ్ థింగ్స్ అనేవి కంటిన్యూ అయితే కనుక 3074ని టచ్ చేయొచ్చు. రిలయన్స్ యొక్క అప్ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఆరిజిన్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి 3074 అనమాట. సో దీని తర్వాత 3074 పైన 3110 దగ్గర ఏంటంటే సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకొని పైకి వెళ్ళాలి. సో 3110 3074 దగ్గర సెల్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి నేను ఎలా చెప్తున్నాను అనేది మీలో చాలామందికి తెలుసు. సో రీసెంట్గా మన వీడియోస్లో ఏంటంటే లెర్నింగ్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా, కాబట్టి ఆ స్టడీ వ్యూ మీకు అర్థమవుతుంది. సో కొత్త వాళ్ళకి నైట్ చాణక్యలో ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్ ఉంది కదా, దాంట్లో ఏంటంటే ఇది ఎలాగా డ్రా చేశాను అనేది నేను చెప్తాను. సో ఏజిఎం థింగ్ అది. అలాగే ఏజిఎంలో ఇంకా కీ హైలైట్స్ ఏంటి అవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్గా మా టీం కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇంకెతరత్ర పాయింట్స్ నేను చూసి ఇంకేదైనా మిస్సింగ్ పాయింట్స్ ఉంటే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిలయన్స్ అయితే కనుక ఈ పాజిటివ్ బజ్ అని చెప్పచ్చు, నిఫ్టీని నిలబెట్టి బ్రేక్అవుట్ తెచ్చింది అని చెప్పచ్చు అనమాట ఈరోజు వచ్చిన ర్యాలీతో. చూడండి సార్, కేఈసీ ఇంటర్నేషనల్కి సంబంధించి సో మోర్ దాన్ 7% పెరిగింది. ఎందుకనంటే ఇట్ ఓన్ కాంట్రాక్ట్ వర్త్ 1171 crores అంట, సో మిడిల్ ఈస్ట్ నుంచి. సో కాబట్టి కేఈసీ ఇంటర్నేషనల్కి ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్గా ర్యాలీ అయిందని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎన్విడియా. సో ఎన్విడియా లాస్ట్ నైట్ ఏంటంటే యూఎస్ మార్కెట్ యొక్క వర్రీయే సో ఎన్విడియా రిజల్ట్స్ ఉన్నాయని. సో రిజల్ట్స్ బాగానే వచ్చాయి కానీ స్టాక్ పడిపోయింది. కారణం ఏంటి అని అంటే గైడ్లైన్స్లు, మేనేజ్మెంట్ యొక్క గైడ్లైన్స్లు సరిగ్గా లేకపోవడంతో పడిపోయిందనమాట. సో అది ఒక అప్డేట్ లాగా చూడండి.
అయితే ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది అక్కడ చూడాలి. సో మన చార్ట్ అయితే కనుక అక్కడ ఉన్న అలజడికి సంబంధం లేకుండా మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీలో వచ్చింది అని చెప్పచ్చు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మరింత విపులంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో థింగ్స్ నచ్చి మనతో పాటు ట్రావెల్ చేయాలి అని అంటే స్టాక్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ ఎలా చేయాలి, అలాగే నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ని నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. సో ఏంటి థింగ్స్ ఏంటి, ఆ పరిస్థితి ఎలా ఉంది అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే స్టాక్స్కి సంబంధించిన స్వింగ్ ట్రేడ్ లెర్నింగ్ వ్యూస్ పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఏంటంటే వెబినార్లు ఉంటాయి అన్నమాట. మనీ మేనేజ్మెంట్ ఏంటి, రీసెంట్గా మనం క్యాండిల్ స్టిక్స్ మీద వెబినార్ చెప్పుకున్నాం. వాట్ ఈజ్ క్యాండిల్ స్టిక్స్ అంటే బిగినర్స్ కోసం, బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్లు అలాంటి వెబినార్లు నేను అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ బెనిఫిట్స్. అట్లాగే వీటితో పాటు ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మాతో పాటు ట్రావెల్ చేయాలంటే, మీరు కూడా గ్రోత్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే, సో మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ జరుగుతా లింక్స్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ క్లిక్ చేస్తున్నాను. సో ఏంజల్ పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే, బ్రాండెడ్, ఏఎంసీ బిజినెస్ ఉంది, గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన మనీ ఎక్కడికి పోవు ఏంజల్లో ఉంటాయి. సో కాబట్టి ఏంజల్ అయినా జెరోదా అయినా ఏదైనా పర్లేదు, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద ఇచ్చిన మా టీం నెంబర్కి సో మీ ఐడిని వాట్సాప్ చేయండి అని చెప్తాను. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వస్తే సో లైఫ్ టైము మిమ్మల్ని ఆ గ్రూప్లోకి చేర్చుకోవడం అనేది జరుగుతుంది అని చెప్తాను. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపి. చూడండి ఫ్రెండ్స్, బజాజ్ ఫిన్సర్వ్ కానీ బజాజ్ ఫినాన్స్ కానీ స్ట్రాంగ్ ర్యాలీ వచ్చాయి ఈరోజు ఇంట్రాడేలో. సో ర్యాలీ రావడానికి కారణం ఏంటి అని అంటే, సో బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ ఫినాన్స్కి సంబంధించి సో రీజన్ ఏంటంటే ఐపీఓ ద్వారా సో ఫండ్ రైజ్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి ఏంటంటే వాళ్ళ ఆర్మ్ అయిన మోర్టగేజ్ లెండింగ్ ఆర్మ్ అనమాట, అది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. వాళ్ళు ఏంటంటే ఐపీఓ ద్వారా 7,000 crores ఫండ్ రైజింగ్కి ప్లాన్ చేశారనమాట. సెప్టెంబర్లో దాని తాలూకా డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి ఆ అప్డేట్తో ఏంటంటే ర్యాలీ అయ్యింది. కాబట్టి సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ ద్వారా ఏంటంటే ఫండ్ రైజ్ చేయబోతున్నారు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. ఈ అప్డేట్తో బజాజ్ ఫిన్సర్వ్లో బజాజ్ ఫినాన్స్లో రెండిట్లో కూడా ర్యాలీ వచ్చింది అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, సిడిఎస్ఎల్ రీసెంట్ 4 సెషన్స్ చూస్తే కనుక డ్రాప్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, రీసెంట్గా ఏంటంటే ఐసిఐసి సెక్యూరిటీ వాళ్ళు సో డౌన్గ్రేడ్ చేశారు సిడిఎస్ఎల్ని అనమాట. సో రెడ్యూస్ అంటే ప్రీవియస్గా హోల్డ్ అని చెప్పారు, ఇప్పుడేమో రెడ్యూస్ అని చెప్తున్నారనమాట. సో అలాగే టార్గెట్ ప్రైస్ని అయితే కనుక స్లైట్గా పెంచారు. సో అయితే సిడిఎస్ఎల్ యొక్క టెక్నికల్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, సిడిఎస్ఎల్ సంబంధించి చార్ట్ చూస్తే కనుక డిప్ అవుతూ ఉంది. సో ఎక్కడ దాకా డిప్ అవుతుంది అది ప్రెడిక్ట్ చేయొద్దు. సో ఎక్కడి నుంచి పెరగచ్చు అని చూస్తే కనుక ఒకవేళ ఇది 1251 1255కి వస్తే కనుక సో ఇక్కడి నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఆ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 1280 నియర్ బై వచ్చినప్పుడు 1290 1285 నియర్ బై వచ్చినప్పుడు రిమైండ్ చేస్తే కామెంట్ సెక్షన్లో సో నేను చూసి వెరిఫై చేసి ఇక్కడ మీకు స్వింగ్ వ్యూ అంటే పైకి వెళ్తుందా లేదా ఇక్కడ వ్యాలిడేషన్ చెక్ చేసి మనం చెప్పాలన్నమాట చెప్తాను. కాబట్టి సిడిఎస్ఎల్కి సంబంధించిన చార్ట్ వ్యూ అది. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రిలయన్స్లో అయితే మంచి బ్రేక్అవుట్ వచ్చింది, కానీ బ్యాంక్ నిఫ్టీలో రావట్లేదు. సో అంత ఇంట్రెస్టెడ్గా లేరనే విషయం అర్థమవుతుంది బ్యాంక్ నిఫ్టీలో. అర్థమవుతుందా? మీరు చూస్తే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాగే కూడా ఏంటంటే మొహమాట పడుతూ ఉన్నాయి, పెరగట్లేదు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ఏంటంటే పెద్ద జ్యూస్ కనిపించట్లేదు. సో ఐసిఐసి బ్యాంక్ ఓకే మంచిగానే ర్యాలీ అవుతుంది. సో అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా తోడైతే బాగుంటుంది నిఫ్టీకి, కానీ బ్యాంక్ నిఫ్టీ కాస్త అలిగింది. రిమైనింగ్ సెక్టార్ సపోర్ట్తో ఏంటంటే నిఫ్టీ పైకి వెళ్తూ ఉంది. కొన్నాళ్ళు బ్యాంక్ నిఫ్టీని నేను ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవాయిడ్ చేయమని చెప్తానమాట. ఎందుకనంటే మార్కెట్లో కిందకి వెళ్ళడానికి పెద్ద బ్యాడ్ న్యూస్లు ఏమీ లేవు. అలాగే ఏంటంటే టెక్నికల్గా స్టాక్ మార్కెట్ యొక్క చార్ట్లో వీక్నెస్ లేదు, కానీ బయింగ్ ఇంట్రెస్ట్ లేదు. సో బయింగ్ ఇంట్రెస్ట్ లేదు, అట్లానే సెల్లింగ్ చేయడానికి ఏమో బ్యాడ్ న్యూస్ ఏది కలిసి రావట్లేదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కాస్త అవాయిడ్ చేయండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను కొన్నాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ సో 25,147. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇక క్లోజింగ్ టైం అయింది, ఒక 5 minutesలో క్లోజ్ అయిపోతుంది. సరే ఎక్కడ క్లోజ్ అయినా ఈ మంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది. కానీ మనకి
బ్రేక్అవుట్ వచ్చింది కదా అని చెప్పి రేపొద్దున వెళ్ళి ఇనీషియల్ మూమెంట్స్లో బై చేయొద్దు. ఎందుకనంటే ఈ బ్రేక్అవుట్ వచ్చిన విషయం రీటైల్ పీపుల్ అందరికీ తెలుసు. ఇప్పటిదాకా వెయిట్ చేసిన వాళ్ళు రేపు కొనడానికి ట్రై చేస్తారు. రేపు ఓపెనింగ్ కనుక హయ్యర్ లెవెల్లో గ్లోబల్ క్యూస్ కూడా బాగున్నాయి అనుకోండి, బాగా హయ్యర్ లెవెల్లో నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తున్నానే, సో ఆ ఏరియాలో ఓపెన్ అయింది అనుకోండి, సో ఏరియాలో ఓపెన్ అయితే కనుక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడుతుంది. ఎందుకంటే ఓపెనింగ్ రీటైల్ పీపుల్ బై చేయడానికి ట్రై చేస్తారు. గ్లోబల్ క్యూస్ బాగుంటే ఈ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి డిఫాల్ట్గా టెక్నికల్ పీపుల్ కూడా బై చేయడానికి ట్రై చేస్తారు. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా బై చేయడానికి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అందువల్ల డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అనేది పడుతుందన్నమాట. పైకి కిందకి రేపు వోల్టాలిటీ ఉంటుంది మార్కెట్లో అని చెప్పి చెప్తాను. కానీ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటిది, పైకే అప్ సైడే ఉంది ఇప్పటివరకు అయితే కనుక. ఎక్కడ ప్రాబ్లం అయితే మన స్టాక్ మార్కెట్ దాంట్లో లేదు. యుఎస్ యొక్క చార్ట్లో కూడా క్లోజింగ్ చూస్తే కనుక మీకు అక్కడ కూడా ప్రాబ్లం లేదనే విషయం అర్థమవుతుంది మీకు. నైట్ ఈ విషయం అర్థమవుతుంది. యుఎస్ మార్కెట్ కూడా నైట్ పాజిటివ్ నెగిటివ్ అని మాట్లాడట్లేదు. ఓవరాల్గా ట్రెండ్ అయితే కనుక అక్కడ ఇబ్బంది అయితే లేదు యుఎస్ మార్కెట్. చూడండి, దాని తర్వాత ఐటీసీ గురించి మాట్లాడుకుంటే సో స్ట్రాంగ్ ర్యాలీ అనేది వచ్చింది. సో ఇవాళ పర్టికులర్గా న్యూస్ అప్డేట్ అయితే ఐటీసీకి ఏమీ లేదు. సో ఒకసారి రీసెంట్గా వచ్చిన ఐటీసీ న్యూస్ అప్డేట్ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఐటీసీ సో అంటే ఇవాళ వచ్చిన ర్యాలీకి కారణం అనేది నేను చెప్పను, కానీ సో దీనికి ఉన్న రీసెంట్ పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే చూడండి, 45 years దాటిన వాళ్ళకి హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వాళ్ళకి మనకి ఏదైతే 45+ ఉన్న వాళ్ళకి హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉప్మా చేసుకోవడానికి ఓట్స్, కుకీసు ఇట్లా చేసుకోవడం కోసం ఏంటంటే ఈ గ్రెయిన్స్ వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కాస్త హెల్దీ గ్రెయిన్స్ ఆర్గానిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేస్తుంది. సో చూశారు కదా, రీసెంట్ 2-3 yearsలో హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి పీపుల్కి. కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ పీపుల్ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వైపు స్టెప్స్ వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా ఏంటంటే ఆర్గానిక్ లోగోస్ వేస్తారు. సో కాబట్టి అదనమాట కదా. సో ఇది రీసెంట్గా ఐటీసీకి ఉన్న న్యూస్ అప్డేట్ అని చెప్పొచ్చు. సో అది ఫ్రెండ్స్ మనకి ఈ ఆఫ్టర్నూన్ చేసిన వీడియో నేను. సో మీకు ఏదైతే థింగ్స్ ఏదైనా రిక్వైర్మెంట్ అంటే స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇతరత్ర కానీ స్టాక్ మార్కెట్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే సింగిల్ లైన్ ఆన్సర్ అయితే కనుక అక్కడే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు చాలా మంచి డౌట్ అడిగారు, అందరికీ పనికి వస్తుంది అంటే కనుక సో చాణక్య స్టాక్ ట్రేడర్స్ నైట్ వీడియోలో కానీ ఇంకెతరత్ర మనం ఎప్పుడైనా వీడియో చేసుకున్నప్పుడు ఆ వీడియోస్లో కానీ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో మీ అభిప్రాయాలు థింగ్స్ అయ్యి మీకు ఏదైనా క్వెరీస్ అట్లాంటివి కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఇన్వాల్వ్ అవ్వగలరు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.